గత 10 ఏళ్ళ టైంలో నేను మ్యారేజ్ గురించి చూసే టైంలో చాలా దిక్కుల ప్రయత్నం చేసినాం, కానీ ఎక్కడ మ్యారేజ్ కుదరలేదు. కొంతకాలం నేను చర్చి కంటిన్యూగా రావటం జరిగింది. నాకు అదేవిధంగా ప్రేయర్ లైన్లో పిలిచి ప్రార్థన చేసుకునేటప్పుడు డిసెంబర్కి 2022లో నీకు మ్యారేజ్ అవుతుందని చెప్పేసి 2022లో మీకు మ్యారేజ్ అవుతుందని నేను ప్రవచించారు. శాపాలు ఉన్నాయి అని చెప్పేసి నాకు ప్రవచనం ఇచ్చారు. తర్వాత నేను కంటిన్యూగా రాగా నాకు ప్రేయర్ చేపించుకుంటే వల్ల ఎన్ని శాపాలు కూడా తీసేయటం జరిగింది. తర్వాత మీరే ప్రవచించారు నా గురించి. డిసెంబర్ 22లో డేట్ కూడా ఫిక్స్ చేశారు. డేట్ నేనే ఫిక్స్ చేశాను, మీరే ఫిక్స్ చేశారు బాస్. డిసెంబర్ 22 సంవత్సరంలో 29కి మ్యారేజ్ ఫిక్స్ చేశాను. డిసెంబర్ 29కి 2022 డిసెంబర్ 29కి నేను డేట్ చెప్పి చెప్పాను. అదే రోజు మ్యారేజ్ చేసుకున్నాను. వావ్, గట్టిగా ఇక చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఇక ఎవరైతే ఇక నాకు పెళ్లి కావడం లేదు, ఎవరైతే నా బ్రతుకు ఈ బస్ స్టాండేనని ఎవరైతే అనుకుంటున్నారో, ఇక చలో బేతల్ టవర్ సికింద్రాబాద్ బేతల్ టవర్కు రండి. నేను మీకు ఏ రోజు పెళ్ళైతుందో ప్రవచిస్తాను. నా పేరు రవికుమారు. నేను అక్కింపేట ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తా, బొల్లారంలో ఉంటున్నా. నాకు గత 10 ఏళ్ళ టైంలో నేను మ్యారేజ్ గురించి చూసే టైంలో చాలా దిక్కుల ప్రయత్నం చేసినాం, కానీ ఎక్కడ మ్యారేజ్ కుదరలేదు. ఆ తర్వాత నేను మా గ్రూపులలో కానీ యూట్యూబ్లో కానీ బేతాల్ టవర్స్ గురించి నేను తెలుసుకున్నా. మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు. యూట్యూబ్లో చూసిన తర్వాత ఎక్కడ అడ్రస్ అని కనుక్కున్న తర్వాత ఒకరోజు సండే మాస్కి ఈవినింగ్ వచ్చిన నేను. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రేయర్ చేపిస్తుంటే ప్రేయర్ లైన్లో నేను నిలబడి ప్రేయర్ చేపించుకుంటే పాస్టర్ గారు నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ 10 ఇయర్స్ నుంచి మ్యారేజ్ గురించి చూసేది ఎవరు అని చెప్పేసి నన్ను అడిగిండు. నేనే పాస్టర్ గారు అంటే నా గురించి ఏమేమి ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పాడు. నేను అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ మీ గురించి ప్రవచించారంటే ప్రేయర్ లైన్లో నా మీద కొన్ని శాపాలు ఉన్నాయి, కొంతమంది మ్యారేజ్ కానియకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు పాస్టర్ గారు. కొంతమంది మా పేరెంట్స్లోనే కొంతమంది వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసుకోలేదు పిల్లలకి అని చెప్పి వాళ్ళకి కొన్ని శాపాలు నా మీద ఉన్నాయి. సో వాళ్ళు కూడా అప్పట్లో వచ్చి నన్ను అడిగటం జరిగింది. బట్ నేను రిజెక్ట్ చేసిన, నాకు ఉద్యోగం లేదు, నేను ఇప్పుడు చేసుకోను అని చెప్పేసి అని. సో అలాంటి వాళ్ళు కూడా కొన్ని కక్షలు పెట్టుకొని మేము ఏరే ప్రయత్నం చేసినప్పుడు కూడా అవి కానియకుండా అడ్డపడినరు. సో నాకు తెలియదు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ లైన్లో ఉండి ప్రేయర్ చేయించుకునే తర్వాత నాకు తెలిసింది. తర్వాత మా వాళ్ళని కూడా నేను కొంతమందిని అడిగిన, ఇలా ఫలానా వాళ్ళు అడిగినరంట ఏంది విషయం అని కనుక్కున్నా. నేను కనుక్కుంటే అది మీకు వరుసగా కాదు అని చెప్పేసి అబ్బాయి క్యారెక్టర్ గురించి అని చెప్పేసి ఆయన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ ప్రేయర్ లైన్లో ప్రేయర్ చేయించుకునేటప్పుడు అదే నాకు తెలిసింది పాస్టర్ గారు. ఆ తర్వాత కొంతకాలం నేను చర్చి కంటిన్యూగా రావటం జరిగింది. నాకు అదేవిధంగా ప్రేయర్ లైన్లో పిలిచి ప్రార్థన చేసుకునేటప్పుడు డిసెంబర్కి 2022లో నీకు మ్యారేజ్ అవుతుందని చెప్పేసి 2022లో మీకు మ్యారేజ్ అవుతుందని నేను ప్రవచించారు. అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? ఇంతకు ముందు 10 ఏళ్ల నుంచి మీరు 10 ఇయర్స్ నుంచి మీరు మ్యారేజ్ చూస్తున్నారు, కానీ ఏ మ్యాచ్ రావడం లేదు, ఫిక్స్ కావడం లేదు. శాపాలు పనిచేస్తాయి, శాపాలు ఉన్నాయి అని చెప్పేసి నాకు ప్రవచనం ఇచ్చారు. తర్వాత నేను కంటిన్యూగా రాగా నాకు ప్రేయర్ చేపించుకుంటే వల్ల ఎన్ని శాపాలు కూడా తీసేయటం జరిగింది. తర్వాత మీరే ప్రవచించారు నా గురించి. డిసెంబర్ 22లో డేట్ కూడా ఫిక్స్ చేశారు. డేట్ నేనే ఫిక్స్ చేశాను, మీరే ఫిక్స్ చేశారు బాస్. డిసెంబర్ 22 సంవత్సరంలో 29కి మ్యారేజ్ ఫిక్స్ చేశాను. డిసెంబర్ 29కి 2022 డిసెంబర్ 29కి నేను డేట్ చెప్పి చెప్పాను. అదే రోజు మ్యారేజ్ చేసుకున్నాను. వావ్, గట్టిగా ఇక చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఇక ఎవరైతే ఇక నాకు పెళ్లి కావడం లేదు, ఎవరైతే నా బ్రతుకు ఈ బస్ స్టాండేనని ఎవరైతే అనుకుంటున్నారో, ఇక చలో బేతల్ టవర్ సికింద్రాబాద్ బేతల్ టవర్కు రండి. నేను మీకు ఏ రోజు పెళ్ళైతుందో ప్రవచిస్తాను. ఎగ్జాక్ట్గా డిసెంబర్ 29 నాడు 2022 నాడు పెళ్ళైతే ప్రవచించాను, డేట్ ఫిక్స్ చేశాను. ఎగ్జాక్ట్గా అదే రోజు పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు పెళ్ళి అయిపోయింది పాస్టర్ గారు. తర్వాత అదే రోజు చెప్పారు మీకు పెళ్ళైన 3 months తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేస్తున్నారు. మాకు
మార్చి నెలలోనే 2023 ఆహా. మార్చి నెలలోనే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. Yes, నేను మీకు 3 months లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది చెప్పాను. 3 months లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అవును పాస్టర్. వావ్. అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఒక బేబీ పాస్టర్ గారు. నేను నా మనసులో అనుకున్నది ఏంటంటే బేతాల్ టవర్ చర్చిలో కొంచెం కానుకల రూపంలో ఇద్దామనుకున్నా. ఆ టైంలోనే మంత్లీ పార్ట్నర్గా ఉన్నా పాస్టర్ గారు ఉండి, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అప్పులు ఇవన్నీ ఉండటం వల్ల మళ్ళీ నేను రాలేకపోయినా. మంత్లీ మ్యారేజ్ అప్పటి నుంచి మీరు మళ్ళీ వచ్చారా? రాలేదు కదా? రాలేదు పాస్టర్. December 29th మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి రాలేదు. అప్పటి నుంచి తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఎస్, అయితే ఒక బాబు కూడా ఒక శిశువు పుట్టాడు, ఒక పాప పుట్టింది. ఎస్. సో ఈ మధ్యకాలం మా ఫ్యామిలీ కూడా వచ్చింది పాస్టర్ గారు. సో అందుకని నేను చెప్పిన ఎప్పటి నుంచో పాస్టర్ దగ్గర నేను ప్రేయర్ చేయించుకున్న తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. సో నేను సాక్ష్యం చెప్పాలనుకున్నా, బట్ నేను బైబుల్ కాలేజ్ గురించి ఒక 10,000, లేదంటే ఇప్పుడు చర్చి కట్టబోయే చర్చికి కూడా నేను 10,000 ఇవ్వాలనుకున్నాను. అదే సాక్ష్యం చెప్పాలని చెప్పేసి అనుకున్నాను పాస్టర్ గారు. చూసారండి, గొప్ప సాక్ష్యం వినండి. ఎవరైతే ఇక పెళ్లి కాదనుకోండి, 10 సంవత్సరాల నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యారో చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే సాక్ష్యం చాలా మందికి హెల్ప్ చేస్తుంది. పెళ్లి కాకుండా మీ వాళ్ళే కొంతమంది మీ వ్యతిరేకంగా కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు, వ్యతిరేకంగా మాట్లాడినారు. ఎక్కడన్నా మ్యాచెస్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో నేను గోవా కానీ, బెంగళూరు, చెన్నై, ఇక్కడ హైదరాబాద్లో కొన్ని మ్యాచెస్ చూసిన. ఆ తర్వాత మీతో కూడా చెప్పిన ఫస్ట్ మీరు కూడా ప్రేయర్ చేసిండ్రు. సో లాస్ట్ టైంలో మీరు చెప్పింది ఏంటంటే మీకు డిసెంబర్ వరకు 2029 డిసెంబర్ వరకు మీకు మ్యారేజ్ అవుతుంది, బాధపడద్దు, దేవుని నమ్ముకోండి అని నాకు ప్రవేశం ఇచ్చారు. అదే రూపంలో నాకు అయింది భాష. వావ్, డిసెంబర్ లోపల మ్యారేజ్ అవుతుందని ప్రాఫెసీ ఇచ్చానంట. 2022 సంవత్సరంలో ఆ ప్రకారం మ్యారేజ్ జరిగింది. కార్యం జరిగింది. దేవుడు పాపనిచ్చాడు. ఈ సాక్ష్యం బట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి అందుకే మీరు ప్రవక్తల్ని నమ్మాలి, అందుకే ప్రవక్తల్ని నమ్ముకోండి, మీరు వర్ధిల్లుతారని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఈ బిడ్డ 10 ఏళ్ల నుంచి మ్యారేజ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గోవా చూశారు, హైదరాబాదు, ఢిల్లీ, ఈ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మ్యాచెస్ అని చూశారు. అయితే లాస్ట్లో శాపాలు బ్రేక్ చేసిన తర్వాత డెలివరీ చేసిన తర్వాత ఈ బిడ్డకు మ్యారేజ్ జరిగింది. ఎగ్జాక్ట్గా డిసెంబర్ 29వ తారీఖు 2022 సంవత్సరంలో మ్యారేజ్ జరిగింది. పాప పుట్టింది. దేవుడు కార్యం చేశాడు. ఇక చప్పట్లు జోడించి గట్టిగా జోరుగా ఇక పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా శుభవార్త. ఇక చలో, బస్సు, ఆటో, ఊబర్, ఓలా క్యాబ్, ఆర్టీసీ బస్ ఉంది. ఇక లేడీస్కి అయితే ఫ్రీ బస్ ఉంది. చలో, బేతల్ టవర్. పెళ్లి కాని వాళ్ళంతా కూడా ఇక విశ్వాసంతో వచ్చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతాడు. మీ మీద పనిచేసే శాపాలన్నీ విరగొడతాము. అద్భుతాలు జరుగుతాయి. మీకు మ్యారేజ్ జరుగుతుంది. సంతానం కలుగుతుంది. అద్భుతం జరుగుతుంది. బ్రదర్, గాడ్ బ్లెస్. మీ సాక్ష్యం బట్టి దేవుడు మళ్ళీ బాగా దీవించను కాక. మీరు సాక్ష్యం చెప్పారు కాబట్టి మీకు స్పెషల్ ప్రాప్సీ నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ స్పెషల్ ప్రాప్సీ ఏంటంటే మీ సర్కిల్లో కొంతమంది మీరంటే గిట్టిన వారు కొంతమంది ఉన్నారు మీ బంధువర్గంలోనే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం సెలవిస్తారంటే రాబోయే రోజుల్లో ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో వారు కుళ్ళుకొని పోయేలాగున దేవుడు మిమ్మల్ని అమితంగా బ్లెస్ చేస్తాను సెలవిస్తున్నాడు. రిసీవ్ అని చెప్పండి. మీరు గ్రాండ్ గా మిమ్మల్ని బ్లెస్ అయిపోతున్నాడు. అలాగే ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు దేవుడు మీకు ఒక సైడ్ ఇన్కమ్ లాంటిది ఏదో ద్వారం తెరవబోతున్నాడు. ఒక సైడ్ ఇన్కమ్ లాంటిది ఏదో డోర్ ఓపెన్ చేయబడడం నేను చూస్తున్నాను. గట్టిగా ప్రార్థన చేసుకోండి. సైడ్ ఇన్కమ్ వస్తుంది, మీ సాలరీ ఇంక్రిమెంట్ వస్తుంది, ప్లస్ హౌస్ నేను చూస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎవరైతే మీకు పెళ్లి కావద్దని చెప్పేసి కంకణ కట్టుకున్నారో వారంతా కూడా కుళ్ళిపోయే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బ్లెస్ అయిపోతున్నాడు. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఇంకొంచెం జోరుగా లేదంటే వేతల్లో ఐజాకర్స్ చాలా మంది ఉన్నారు. మీరు ఐ రిసీవ్ అనకపోతే మీకు ఇచ్చే ప్రామిస్ వాళ్ళు ఐజాక్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బోగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు బేతల్ టవర్లో కార్యం చేస్తారండి. అందుచేత మీరు నమ్మాలి. చూసారా, ఇలాంటి సాక్ష్యాలు కొన్ని బోల్డని సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఎడిటింగ్ చేయని వీడియోస్ ఇంకా బోల్డని వీడియోస్ ఉన్నాయి.
ఎస్, దేవుడు కార్యం. ఇంకా ఉన్నారా సాక్ష్యం చెప్పాలన్నట్లయితే మీరు వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. ఎవరైతే సాక్ష్యం చెప్తారో వాళ్ళకు ఒక స్పెషల్ ప్రాప్స్ని రిలీజ్ చేయబోతున్నాను. ఎస్, ఈ మినిస్ట్రీ ద్వారా కానీ, యూట్యూబ్ లైవ్ ద్వారా కానీ, ఈరోజు స్పర్శం ద్వారా కానీ, గతంలో స్పెషల్ పర్సన్ ద్వారా కానీ ఏదైనా కార్యం జరిగింది, మేలు జరిగినట్లయితే మీరు సిగ్గుపడకుండా వచ్చి మీరు సాక్ష్యం చెప్పొచ్చు. సాక్ష్యం చెప్తే నేను మీకు ఒక స్పెషల్ ప్రాప్స్ రిలీజ్ చేస్తాను. ఉన్నారండి సాక్ష్యం చెప్పేవాళ్ళు? ఈ సాక్ష్యం ఉందండి? రండి పైకి వచ్చి సాక్ష్యం చెప్పండి. ఎవరైతే సాక్ష్యం చెప్పి ప్రభుని గణపరుస్తారో ప్రభు వాడిని గణపరుస్తాడు. ఈ సాక్ష్యాలు ఏం చూపిస్తున్నాయంటే ఈ పరీక్షల మీద దేవుడు పెట్టిన అభిషేకాన్ని చూపిస్తారు. చాలామంది ఈ మినిస్ట్రీ ద్వారా బ్లెస్ అయిన వాళ్ళు, స్వస్థ పొందుకున్న వాళ్ళు, డెలివరెన్స్ పొందుకున్న వాళ్ళు, కార్యాలు జరిగిన వాళ్ళు, మ్యారేజ్ జరిగిన వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చూసి ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు, మ్యారేజ్ అయ్యి